ఈ వీడియోస్కి వ్యూస్ రాపోయినా పర్వాలేదు కానీ నా వీడియోస్ చూసి అట్లీస్ట్ ఒక్కరు ట్రై చేసి ఇలాంటి హెల్దీ రెసిపీస్ తిన్నా కానీ నాకు హ్యాపీ అనిపించిద్దండి. ఈరోజు నా వెయిట్ లాస్ జర్నీలో హెల్దీ రెసిపీస్. హాయ్ అండి, మన వీడియోస్ నచ్చితే లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. మీ లైక్ ఇంకొకరు వెళ్ళేటట్లుగా చేస్తుంది నా వీడియోస్. ఈరోజు కర్రీ వంకాయ అండి. నాకు ఎన్ని కావాలన్ని వంకాయలు తీసుకొని ఉప్పు నీళ్ళలో అలా ముక్కలుగా వేసుకున్నాను. ఒక టమోటా తినొచ్చు కాబట్టి ఒకటి చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను. సగం ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను. ఒక 4 ములక్కాయలను అయితే తీసుకున్నాను. కొద్దిగా కరివేపాకు, అలానే కొత్తిమీర కూడా, అలానే ఒక పచ్చిమిరకాయ, లేదంటే మీ కారానికి తగ్గట్టు 2, 3 అయినా వేసుకోవచ్చు. అలానే నెయ్యి అండి. నెయ్యితోనే చేస్తున్నాను కాబట్టి నెయ్యి లేదా బటరు లేదా కొబ్బరి నూనె. అలానే చూసారు కదండి, కొంచెం ఆవాలు, జీలకర్ర, పసుపు, కారం, అలానే ఉప్పు అండి. సో మనకి ఇంకా ఫ్లేవర్స్ కావాలంటే ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. నేనైతే కుక్కర్లో చేస్తున్నాను. కుక్కర్లో కొంచెం అయితే నెయ్యి వేసుకొని, నెయ్యి కరిగిన తర్వాత ఈ ఆవాలు, జీలకర్రని అయితే వేసుకుంటున్నాను. ఇది నా వెయిట్ లాస్ జర్నీలో 12th డే అండి. 24కి ఒకసారి ఒక మీల్ అనమాట. ఇంకా నేను ఉల్లిపాయలని, ములక్కాయలని వేసుకున్నాను. కుక్కర్లోనే కాబట్టి చాలా ఒక 3 విజిల్స్కే మెత్తగా అయిపోతాయి. జస్ట్ లైట్గా అయితే వేయించుకుంటున్నానండి, ఎక్కువ ఏం అవసరం లేదు. సో ఒకసారి తిప్పిన తర్వాత అంతా చూసారు కదండి. సో నాకు వంకాయ కూర అంటే చాలా చాలా ఇష్టము. వంకాయని ఏ విధంగా వండినా కానీ నేను చాలా ఇష్టంగా తింటాను. సో అందువలన ఈరోజు వంకాయలు ములక్కాయ వేసుకొని వండుకుంటున్నాను. ఇంకా కడిగి పెట్టుకున్న శుభ్రంగా ఉప్పు నీళ్ళలో ఉన్న వంకాయలు మొత్తం తీసుకొని దీంట్లో వేసుకున్నాను. మనకి వంకాయలు అన్నవి కండ్రెక్తాయి కాబట్టి వెంటనే ఉప్పు వేయాలి. అలానే ఒక్కసారి అయితే నేను మొత్తం అన్నీ కలుపుకుంటున్నాను. అలానే ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకొని ఒకసారి మొత్తం ఇలా కలుపుకుంటున్నాను. సో మీలో ఎంతమందికి వంకాయ కూర అంటే ఇష్టం అండి? నాకైతే చాలా చాలా ఇష్టం వంకాయ కూర అంటే. చూసారు కదండి, ఒక్క నిమిషం పాటు మూత పెట్టుకుంటున్నాను కొంచెం మగ్గుతాయని. చూసారు కదా, చేంజ్ అయినాయి కదండి కలరు, మగ్గినాయి. ఇప్పుడైతే డైట్లో ఒక టమోటా తినవచ్చు కాబట్టి నేను ఒకటి వేసుకుంటున్నాను. సూప్లో వేసుకోలేదు ఈరోజు. పచ్చిమిరకాయలు, కరివేపాకు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని మనకి పసుపు, కారం వేసుకోవచ్చు. ఇక్కడ నేను నా టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకుంటున్నానండి. మీరు కారం కాస్త ఎక్కువ తిన్నట్లయితే ఇంకెక్కువగా కూడా వేసుకోవచ్చు. సో నేను ఎక్కువ కారం తింటూ నాకు పెద్దగా, నేను ఫస్ట్ నుంచి కారం తక్కువే తింటాను. సో కొద్దిగా నీళ్ళు పోసుకుంటున్నానండి, ఎందుకంటే ఆల్రెడీ మనకి కుక్కర్ మూత పెట్టగానే ఆల్రెడీ ఆవిరికి వాటర్ వస్తాయి కాబట్టి. సో కుక్కర్ పెట్టాను. ఓ పక్క 2 ఆమ్లెట్లు అయితే వేసుకుంటున్నానండి, 2 కోడిగుడ్లను కొట్టి. సో ఈరోజు న్యూడిల్స్ అండి. మనకి న్యూడిల్స్ అనగానే మైదా ఇవి ఉంటాయి కదా, కానీ ఇక్కడ హెల్దీ న్యూడిల్స్ అండి. ఇలా 2 ఎగ్స్ని అయితే ఆమ్లెట్లు వేసుకొని కొద్దిగా ఉప్పు, కారం అన్నీ వేసుకొని నార్మల్ ఆమ్లెట్ లాగా వేసుకొని ఇలా మనకి ఎంత వీలైనంత అంత సన్నగా కట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను కట్ చేసేది ఉంది కదా కటర్ అండి, ఆ కట్టర్తోనైతే సన్నగా, మనకి మామూలుగా అయితే మైదాతో బారుగా నూడిల్స్ చేస్తారండి. ఇక్కడ మనం ఎగ్ తోటి ఆమ్లెట్ వేసుకొని ఆమ్లెట్ని మనం సన్నగా కట్ చేసుకుంటున్నాము. దీంట్లో ఇదేనండి స్పెషల్. అలానే క్యాబేజీ కూడా. సో మొత్తానికైతే కొంచెం టైం తీసుకున్న మన ఫుడ్ కాబట్టి ఇలా సన్నగా కట్ చేసుకుంటూ 2 కానీ లేదా 3 కానీ మీకు ఎన్ని కావాలంటే అన్నీ, అంటే డైట్లో 6 వరకే ఉంటాయి కాబట్టి మీ ఇష్టం అండి, మీరు ఎంత తినగలిగితే అంత. ఇలా కొంచెం ఓపిక ఉండాలండి.
సో మొత్తం అయితే ఇలా కట్ చేసుకొని 2 ఆమ్లెట్ని కూడా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే ఇలా బారుగా వచ్చేటట్లుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. సేమ్ మనం ఎంత తినగలమో అంత క్యాబేజీ తీసుకొని దీన్ని కూడా చక్కగా మనం బారుగా కట్ చేసుకుంటే మనకి ఇవి కూడా నూడిల్స్ మాదిరిగా వస్తాయండి. వీటిలో ఎటువంటి కల్తీ లేదు, హెల్దీ అంటే కూరగాయల కల్తీ అంటే ఇంక మనం ఏం చేయలేమండి. కానీ ఎటువంటి సాసులు లేకుండా మైదా లేకుండా కదా. పచ్చిమిరకాయ ఒకటి, ఉల్లిపాయ సగం, క్యాప్సికం కూడా 2 తీసుకొని బారుగా చేసుకున్నాను. అలానే ఫ్లేవర్ కోసం 4-5 వెల్లుల్లి రేఖలండి. అలానే ఒక క్యారెట్ కాబట్టి దీన్ని కూడా సన్నగా కట్ చేసుకోవాలి. సో అల్లం కూడా వేసుకోవచ్చు. 3 వేసానండి, గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, పొద్దుతిరుగుడు గింజలు. ఈ 3 కొద్దిగా తీసుకున్నాను. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి మీ ఇష్టం అండి, ఏదైనా వేసుకోవచ్చు. ఒక లెమన్ తీసుకుంటున్నాను. అలానే ఆయిల్ కాదండి, నెయ్యి లేదంటే కోకోనట్ ఆయిల్, అలానే బటరు. ఇక్కడ నేను నెయ్యి వేసుకుంటున్నాను. ఈ నెయ్యి కొంచెం కరిగిన తర్వాత అయితే కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటున్నానండి. సో నా టార్గెట్ 4 మంత్స్ నేను కంప్లీట్ చేసేసుకోవాలి. 4 మంత్స్లో మంచి రిజల్ట్ వచ్చిద్దండి. మనకు అనుకున్నవి మొత్తం తగ్గిపోతాయి. సో ఆవాలు, జీలకర్ర, గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, పొద్దుతిరుగుడు గింజలు అన్నీ వేయించుకోవాలి. ఇవి నూడిల్స్ తినేటప్పుడు పంటికి తగిలి చాలా బాగుంటాయండి. కావాలంటే అల్లం కూడా వేసుకోవచ్చు. నేను వెల్లుల్లిపాయ రేఖలు కూడా వేస్తున్నాను. వెల్లుల్లిపాయ రేఖలు కూడా భలే ఉంటాయండి నవిలితే మాత్రం. సో ఒకసారి మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చండి. ఇవన్నీ హెల్దీ కదా. క్యారెట్ వేసుకున్నానండి. క్యారెట్ త్వరగా ఉడకదు కదా, అందుకని క్యారెట్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని క్యాప్సికం కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ త్వరగానే ఉడుకుతాయండి. మరీ హాఫ్ అన్ అవర్ అట్లా ఏమో 10 to 15 మినిట్స్లో అయిపోతాయి. తర్వాత ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఎందుకంటే క్యారెట్ ఒక్కటేనండి, క్యాప్సికం ఊరకనే మెత్తబడిపోయిద్ది, క్యాబేజీ ఊరకనే మెత్తబడిపోయిద్ది, అదనమాట. ఒకసారి అన్నీ వేసుకొని మొత్తం కలుపుకుంటున్నానండి. కలుపుకున్న తర్వాత మనము కావాలంటే ఇంకా మనకి ఏమైనా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి. ఏంటంటే బాదము, వాల్నట్స్ కూడా వేసుకోవచ్చు. నేను వేయలేదులేండి. ఇంకా క్యాబేజీని కూడా వేసుకుంటున్నాను. క్యాబేజీ కూడా వేసుకొని కింద నుంచి పైదాకా బాగా తిప్పుకోవాలండి. ఇక్కడ ఒకవేళ మీరు డైట్లో పిస్తా కూడా తింటే పిస్తా వేసుకోవచ్చు, బాదం వేసుకోవచ్చు, వాల్నట్స్ వేసుకోవచ్చు, ఇవన్నీ వేసుకోవచ్చండి. ఒకసారి మొత్తం కలయి పెట్టాను. కలయి పెట్టిన తర్వాత మనం కొంచెం ఉప్పు వేద్దామండి. ఉప్పేస్తే అన్నీ మెత్తపడిపోతాయి కదా, అప్పుడు మనకి త్వరగా ఉడుకుతాయి. ఉప్పేసి నేను 1 నిమిషం పాటు మూత పెట్టానండి. చూసారు కదా వాటర్ వస్తున్నాయి, కొంచెం మగ్గిందండి అన్నీ. చూసారు కదండి. ఒకసారి మళ్ళీ కింద నుంచి పైదాకా అయితే అన్నీ కలుపుకున్నాము. హెల్దీ అంత టేస్ట్ కాకపోయినా కానీ, నూడిల్స్ అంత టేస్ట్ కాకపోయినా కానీ హెల్దీ రెసిపీ అండి. డైట్లో ఇది ఒక్కటి తింటే ఫుల్ అయిపోయిద్ది అనమాట. 1 మీల్ చేసే వాళ్ళకి. ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకుంటున్నానండి, అన్నీ కలిసేటట్లుగా. ఇక్కడ మీరు కావాలనుకుంటే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. నేను వేయట్లేదండి, అవి చాలా వేడి కదా, అందువలన. తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న ఎగ్ నూడిల్స్ని కూడా వేసేసుకుందాము. వేసుకొని ఈ టైంలో మీరు అన్ని మసాలాలు వేసుకోవచ్చండి, మనం ఇంట్లో కొట్టినవి. ఇంకా నేను చాలండి నాకు, ఎందుకంటే ఎక్కువ మిరియాలు అవన్నీ వేడి చేస్తాయి అని పెద్దగా నేను తీసుకోను వాటిని. కానీ డైట్లో ఎలా ఉన్నాయి అవి. మూత పెట్టుకొని జస్ట్ 1 నిమిషం ఉంచుకున్నాను. తర్వాత మనకి ఈ వాటర్ నిమ్మకాయలు అనేది పిండుకుంటున్నానండి. చూసారు కదా, చక్కగా మనకి పుల్లగా మధ్యలో ఆ గుమ్మడి గింజలు, పుచ్చగింజలు తగులుతా మంచిగా ఉంటాయండి. మధ్యలో ఆ వెల్లుల్లిపాయ రేఖలు కూడా తగులుతా. అంత మరీ నూడిల్స్ అంత టేస్ట్ కాకపోయినా కానీ తినేసేయచ్చండి. డైట్లో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా చాలా మనకి వాల్యుబుల్ అనమాట. మొత్తానికి నూడిల్స్ అయితే రెడీ అయిపోయిందండి, హెల్తీ ఎగ్ నూడిల్స్. ఇంకోటి ఇంకా మొత్తానికి అయిపోయింది కదండి. ఈరోజు ములక్కాయ అలానే వంకాయ కూర 1 కప్పు వచ్చిందండి కరెక్ట్గా.
సో రెడీ అయిపోయింది, నా ఫుడ్ అన్నీ రెడీ చేసుకున్నాను. 4 అయిందండి, 3:45 టీవీ పెట్టుకున్నాను. దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ తింటానండి ఇవన్నీ కూడా. సో ఈరోజు నా హెల్దీ రెసిపీస్లో నా వెయిట్ లాస్ జర్నీలో డే 12 డైట్. సో ఒక కప్ అయితే వెజ్ కర్రీ అండి, అలానే ఒక కప్పు సలాటు. కీరా ఎన్నైనా తీసుకోవచ్చు, కానీ క్యారెట్ ఒకటే తీసుకోవాలి. కొబ్బరి హాఫ్ చిప్ప వరకు తీసుకోవాలి. ఈ అలానే ఇది పొద్దుతిరుగుడు గింజలు, అలానే గుమ్మడి గింజలండి ఒక 3-4 స్పూన్స్. ఇంకా నట్స్, బాదం వచ్చేసి ఒక 7, వాల్నట్స్. అలానే ఈరోజు పెద్దగా నేను నాన్ వెజ్ ఏం తీసుకోవట్లేదు కాబట్టి ఒక ఎగ్ కూడా తీసుకున్నాను, మళ్ళీ రేపు ఈ టైం దాకా ఉండాలనేసి. ఇంకా నూడిల్స్ అంటే ఒక ప్లేట్ అయినవి. కావాలంటే మీరు ఈ నూడిల్స్లోనే చికెన్ వేసుకోవచ్చు, పన్నీర్ వేసుకోవచ్చు. నాకు అవి లేవండి, అందుకనే మన నూడిల్స్లో పన్నీరు చికెన్ కూడా వేసుకోవచ్చు, మన రెసిపీస్ కాబట్టి. సో అదండి ఈరోజు నా లంచ్ వెయిట్ లాస్ జర్నీలో నా 12th డే అనమాట. హెల్దీ రెసిపీస్ అండి ఇవన్నీ. సో ప్లీజ్ అండి, ఈ వీడియోస్ నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఒకవేళ మీకు ఈ రెసిపీస్ నచ్చితే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలానే వీటితో పాటు మెయిన్ అండి వాటర్, ఖచ్చితంగా 4 లీటర్ వాటర్ తీసుకోవాలి. వాటరే మనకి మెయిన్ అనమాట. ఇది నా ఫుల్ ఇలా ప్లేట్లో అన్నీ కలిపి పెట్టుకొని మనం భోజనం చేస్తే మనకు తృప్తిగా ఉండిద్దండి. ఎందుకంటే ఫర్ డేలో ఒక్కసారే తింటాం కాబట్టి మనం అన్నీ ఇలా పెట్టుకొని తింటే చాలా బాగుండిద్దండి. అదనమాట. సబ్స్క్రైబ్ మై ఛానల్.